శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హీరో అజిత్ నివాసానికి సీఎం విజయ్ తో పాటుగా నటి త్రిష వెళ్లారు. అజిత్ ను పరామర్శించారు ముఖ్యమంత్రి విజయ్. ఒకే కారులో కలిసి అజిత్ ఇంటికి వెళ్లారు త్రిష విజయ్లు. అయితే అజిత్ తల్లి మోహిని పార్థివ దేహానికి నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జంటగా తొలిసారి బయటికి వచ్చారు విజయ్ త్రిష. మరోసారి వీరిద్దరూ పబ్లిక్ గా కనిపించడంతో సోషల్ మీడియాలో మళ్ళీ రచ్చ మొదలైపోయింది. ఇప్పటికే విజయ్ త్రిష వ్యవహారానికి సంబంధించి తమిళనాడు ఎన్నికల ముందు నుంచి కూడా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ పెరిగిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించాం. అయితే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో కానివ్వండి, ఎన్నికల ప్రచారంలో కానివ్వండి, విజయ్ త్రిష వ్యవహారం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో ఒక కుదిపేసినటువంటి పరిస్థితి. ఎటకేలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటీవలి త్రిష రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించినటువంటి ఊహాగానాలు వ్యక్తమైనటువంటి నేపథ్యంలో పబ్లిక్ గా వీరిద్దరూ కలిసి తాజాగా ఒక కీలకమైనటువంటి మరి ముఖ్యంగా హీరో అజిత్ నివాసానికి కూడా వీరు వెళ్లడం జరిగింది. అజిత్ ను పరామర్శించారు. అజిత్ తల్లి మోహిని పార్థివ దేహానికి కూడా వీరిద్దరు కూడా నివాళులర్పించారు. కానీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా పబ్లిక్ గా కనిపించడం పైన మాత్రం చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, విజయ్ త్రిష మళ్ళీ వీరిద్దరు కలిసి పబ్లిక్ గా ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యవహారం తాజాగా పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది. అయితే అజిత్ నివాసానికి విజయ్ వెళ్లడమే ఒక చర్చనీయాంశంగా మారితే మాత్రం ఇప్పుడు త్రిషతో కలిసి వెళ్లడం మాత్రం పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు పూర్తి అప్డేట్స్ అంటే? హీరో అజిత్ నివాసానికి సీఎం విజయ్ తో పాటు త్రిష కలిసి వెళ్లారు. ఏదైతే అజిత్ తల్లి మోహిని పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జంటగా బయటికి వెళ్లారు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరయ్యారు. మరోపక్క అంతకు ముందు ఎలక్షన్స్ కు ముందు కూడా ఇద్దరు కలిసి ఒక ఈవెంట్ లో పాల్గొన్న వ్యవహారాన్ని కూడా మనం చూస్తాం. అయితే విజయ్ సీఎం అయిన తర్వాత కేవలం ప్రమాణ స్వీకారానికి హాజరైన త్రిష మళ్ళీ ఎక్కడా కనిపించింది నేపథ్యంలో ఇలా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజు త్రిష బర్త్డే, ఆ రోజు నేరుగా విజయ్ ఇంటికి వెళ్ళి కలిశారు. తర్వాత వచ్చిన ఊహాగానాలు కానీ రాజకీయ పరిణామాలు కానీ ఎక్కడ కూడా త్రిష కనిపించింది లేదు. నేరుగా త్రిష ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ పార్టీ వ్యవహారాల్లో కానీ ఎక్కడా జోక్యం చేసుకునే నేపథ్యం మొట్టమొదటిసారిగా త్రిష నేరుగా విజయ్ తో కలిసి సీఎం అయిన తర్వాత అటు అజిత్ తల్లి మోహిని పార్థివ దేహానికి నివాళులర్పించడానికి వెళ్ళడం కారణం మాత్రం రాజకీయాల్లో పనిచేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ బాధ్యతమైన పదవిలో ఉంటూ తన భార్యతో ఇప్పటికీ విడాకులు లభించని పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా నేరుగా త్రిషతో కలిసి వెళ్ళడం ఇది బాధ్యత రాహిత్యం. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి రాజ్యాంగ హోదాలో ఉండి విజయ్ ఇలాంటి వ్యవహారాలతో ఎలా ముందుకెళ్తాడు? దీన్ని కరెక్ట్, ఇది సినిమాల వరకు ఇది కరెక్టా కాదా అనేది మనం ఎవరో చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా రాజ్యాంగబద్ధమైన హోదా, ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తన భార్యకు విడాకులు ఇవ్వకోకుండా అవి కోర్టులో పెండింగ్ ఉండగా ఒక వ్యక్తితో కలిసి త్రిష పైన ఆరోపణలు ఉన్నాయి. త్రిష వల్లే తనకి ఇబ్బంది అయిందంటూ సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ మీద ఇద్దరు కోర్టుకు హాజరుగమ్మని ఇప్పటికే కోర్టు సమన్లు కూడా పంపించిన నేపథ్యం ఉంది. అటు విజయ్ కావచ్చు, ఇటు సంగీత కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగ పదవిలో ఉంటూ త్రిషతో కలిసి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే విజయ్ ఈ వ్యవహారానికి సంబంధించి వివరణ ఇవ్వరా అనేది కూడా మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ చెప్పుకోవడానికి కూడా పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వెళ్ళిన పరిస్థితి, అక్కడ కూడా ఆ అంశాన్ని కూడా విమర్శలు చేసే పరిస్థితులు. ఎందుకంటే చనిపోయిన అజిత్ సినిమాలకు సంబంధించిన వ్యక్తి, ఇటు విజయ్ గాని త్రిష గాని సినీ రంగానికి సంబంధించిన వ్యక్తులు. అయితే ఇక్కడ బాధ్యతగా వ్యవహరించాల్సిన విజయ్ బాధ్యతారహితంగా వ్యవహరించాడు అనే విమర్శలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
విజయ్కున్న వ్యక్తిగత వ్యవహారంగా చూడాల్సిన పరిస్థితుల్లో విడాకులు తీసుకున్న తర్వాత విజయ్ పెళ్లి చేసుకుంటాడా పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రోజు అతను ఏం చేసినా తనకి పెద్దగా విమర్శలు పట్టింది. ఇప్పుడు ఏదైతే తన భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది, విడాకులు రాలేదు, విడాకులు రాకముందే ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కలిసి తిరగడం ఎంతవరకు సమంజసమనే విమర్శలు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. హీరో అజిత్ నివాసానికి ముఖ్యమంత్రి విజయ్ తో పాటుగా నటి త్రిష ఇద్దరు కలిసి వెళ్లారు. అజిత్ ను పరామర్శించారు ముఖ్యమంత్రి విజయ్. ఒకే కారులో కలిసి అజిత్ ఇంటికి వెళ్లారు త్రిష విజయ్లు. అజిత్ తల్లి మోహిని పార్థివ దేహానికి వీరు నివాళులర్పించారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జంటగా తొలిసారిగా బయటకు వచ్చారు విజయ్ త్రిష. మరోవైపు వీరిద్దరు పబ్లిక్ గా కనిపించడం పైన మాత్రం సోషల్ మీడియాలో మళ్లీ రచ్చ మొదలైంది. వీరిద్దరి పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ మాత్రం తమిళనాడు మీడియా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం.